నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముగ్గురిని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. షాబాద్ మండలం చందన్వల్లిలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. 1250 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేయడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారు ఏపీలోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మరి ఈ నకిలీ విత్తనాల సమస్య మనకి రాష్ట్రంలోని అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తారో వాళ్ళని కంప్లీట్ గా అణిచివేయాలని చెప్పి ఆ సరఫరా మరియు నెట్వర్క్ కూడా అంతా అరికట్టాలని చెప్పి మాకు యాసంగి సీజన్ ముందు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి మాకు చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. మరి ఈ నకిలీ విత్తనాల సమస్య మనకి రాష్ట్రంలోని అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మరి ఎవరైతే స్పూరియస్ సీడ్స్ తయారు చేస్తారో వాళ్ళని